సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 9,000కి పైగా వేకెన్సీస్తో అప్లై చేసుకునే విధంగా రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక ఫుల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్ట్కి ఓన్లీ మీరు 10+2 అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో జాబ్లో చేరగానే మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఇవాటి నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక మే 11th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది గైస్. మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్ నెక్స్ట్ మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక అసిస్టెంట్ లోకో పైలట్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా 9,970 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 2 ప్రకారం బేసిక్ పే మనకి 19,900 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది గైస్. ఇది మనకి జస్ట్ బేసిక్ పే మాత్రమే. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. A1 మెడికల్ స్టాండర్డ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో అప్లై చేసుకునే ముందు సో మీకు మెడికల్ స్టాండర్డ్స్ అన్నవి సరిపోతున్నాయా లేవని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకుని ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక July 1st, 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి. కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్తో పాటు మైనారిటీసు ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అందరూ కూడా ఓన్లీ 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. వన్స్ అగైన్ మీరు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి అటెండ్ అయిన తర్వాత ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 250 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని మళ్ళీ మీకు రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా 400 వరకు కూడా ఈ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ మనకి రిఫండ్ అనేది చేయడం జరుగుతుంది గైస్. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి యొక్క అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చేట్లయితే కనుక ఓన్లీ మీరు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క ట్రేడ్స్లలో ఐటీఐ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక సో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క బ్రాంచెస్లలో ఎవరైతే డిప్లొమా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. నెక్స్ట్ ఇక్కడ మనకి ఏ డివిజన్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి డీటెయిల్స్ను కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎకనామికలీ వీకర్ సెక్షన్తో పాటుగా ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి ఇక్కడ సపరేట్గా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది.
ఓపెన్ కేటగిరీలో కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్ట్కి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి ఇక్కడ టోటల్గా 9,970 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మనకు సికింద్రాబాద్ రైల్వే జోన్లో కూడా మనకి వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అనేది చేసుకోండి. సో ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి సికింద్రాబాద్లోనే జాబ్ పోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక ఓన్లీ 5 స్టేజెస్లో ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఫస్ట్ స్టేజ్లో మనకి CBT1 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక CBT1 ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి సెకండ్ స్టేజ్లో మనకి CBT2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా ఎవరైతే క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేసి ఫైనల్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. CBT1 ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. ఓన్లీ 75 క్వశ్చన్స్ అనేవి మనకి ఆడడం జరుగుతుంది. 75 మార్క్స్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి కూడా మనకి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/3 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. సో 3 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి టాపిక్స్ అనేవి కూడా మనకి ఇవ్వడం జరిగింది గైస్. మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఎవరైతే CBT1 ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి సెకండ్ స్టేజ్లో CBT2 అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. CBT2కి సంబంధించిన డీటెయిల్స్ సిలబస్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క టెస్ట్లో మనకి టోటల్గా 2 పార్ట్స్గా మళ్ళీ డివైడ్ అనేది చేయడం జరిగింది గైస్. పార్ట్ 1 అనేది మనకి 90 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ B వచ్చేసరికి 60 మినిట్స్ పాటు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది గైస్. పార్ట్ Aలో మనకి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. పార్ట్ Bలో వచ్చరికి మనకి 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి కూడా మనకి ఆడడం జరుగుతుంది గైస్. టోటల్గా మనకి 175 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా మనకి సేమ్ నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది గైస్. టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక పార్ట్ Aలో మనకి కామన్గా మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ టాపిక్స్ నుంచే రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. పార్ట్ Bలో వచ్చేసరికి మాత్రం మీ యొక్క డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది గైస్. అంటే మీరు ఏ విభాగంలో అయితే ఇక క్వాలిఫికేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటారో సో ఒక డిసిప్లిన్కి రిలేటెడ్గా మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఆడడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి పార్ట్ Bకి సంబంధించి డీటెయిల్స్ సిలబస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి మనకి వస్తాయి అని చెప్పేసి అక్కడ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది గైస్. ఈ విధంగా ఎవరైతే యొక్క ఎగ్జామినేషన్స్ అన్నింటినీ కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్తో పాటుగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక మీకు సొంత జిల్లాలో కానీ మీ యొక్క సొంత జిల్లాకి దగ్గరలోనే ఈ యొక్క ఎగ్జామినేషన్స్ అనేవి మనకి కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.